నడిచిపోయి భవన్ అడిగితే భవన్ నా దగ్గర డబ్బులు ఎక్కడిరా అన్నాడు. మళ్ళీ నడిచి వచ్చాడు. అప్పుడు వాళ్ళమ్మ సార్ మీరు వాళ్ళమ్మ చీర తాకట్టు పెట్టి 3 రూపాయలు ఇస్తే పరీక్ష రాశాడు. ఆయన లాంటి రాజకీయ నాయకుడు అని కూడా అనటానికి లేదు. స్వాతంత్ర సమరయోధుని కానీ రాజకీయ నాయకుడిని కానీ ఇంతవరకు మనం చూడబోము. ఎందుకని అంటున్నానంటే, ₹1 సంపాదించుకోకుండా దేశ సేవ చేసిన వ్యక్తి ఒక్క ప్రకాశం పంతులు గారే. మా తాతగారు అవుతారు. ఇక్కడికి వస్తే ఆయన అన్ని వేషాలు చాలా వేషాలు వేస్తాడు. అది మన నాన్నగారు చెప్తుండేవాడు. ఇట్లా ప్రకాశం పంతులు మన తాతయ్య ఉన్నాడు, మన తాతయ్య ఇక్కడ చేశాడు, ఇట్లా చేశాడు, ఇట్లా చేశాడు అని చెప్పి ఇంత 5 ఏళ్ళప్పుడు ఎవరో చూశాను ఆయన్ని. బాగా అప్పటికి నేను పుట్టలేదు, జ్ఞాపకం ఉన్నవి చెప్తాను. కానీ ఇప్పుడు ఆయన మొదట వచ్చినప్పుడు ఈ ఊళ్ళోకి వచ్చినప్పుడు మెడ్రాస్ ముఖ్యమంత్రిగా తయారైనాడు. మేమంతా ఆయన దాయాదులమే. చూసిందా, మాకు ఎన్సెస్టర్స్ అంటే టంగుటూరు రామచంద్రయ్య ఆయన వచ్చాడు ఇక్కడ టంగుటూరు నుంచి. ఈ గ్రామంలో ఆయన ఫస్ట్ సీఎంగా కాబోయే ముందు ఈ గ్రామంలో అక్కడ బైపాస్లో హైవేలో ఏదో మీటింగ్ పెట్టినట్టుగా నాన్నగారు చెప్తుండేవాళ్ళు. పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే. ఓకే, మీకు ఎవరు చెప్పారు? మీ సబ్జెక్ట్ కాదే? మా సబ్జెక్ట్ కాదు, కానీ తెలుసు. ఆయన పుట్టినరోజు మేము జరుపుకుంటాం. ఓకే, ఇంతకీ ఏ క్లాసు, ఏ సబ్జెక్ట్లో ఉంది టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి? 7th క్లాస్. మీరే క్లాసు? 6th. మీకు ఎలా తెలుసు? అంటే ఆయన పుట్టినరోజు జరుపుకునేటప్పుడు మా మేడమ్స్ సార్స్ చెప్తారు ఆయన గురించి. ఓకే. హాయ్ అండి, నమస్తే. నేను మీ అవంతిక. సుహారి వైబ్స్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్లో సెలబ్రిటీస్ గురించి తెలుసుకున్నాం. ఇవాళ మహాత్మా గాంధీ లాంటి ఒక గొప్ప వ్యక్తి, అలాగే స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖులైన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి అసలైన రాజకీయ నాయకుడు అంటే ఇలాగే ఉండాలి అని నిరూపించిన వ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు తెలుగు జాతి తెగువకి నిదర్శనంగా నిలిచారు. అలాగే బ్రిటిష్ వారి గుండెల్లో సింహ స్వప్నంగా ఉండిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇవాళ వాళ్ళ ఊరి లోపలికి వెళ్ళి ఆయనకి సంబంధించిన ఇంకేదైనా ఆనవాలు మనకి దొరుకుతుందేమో, ఇప్పటికీ వాళ్ళ ఊరిలో ఆయన గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. వినోదరాయనిపాలెం ఇదేనండి ప్రకాశం పంతులు గారు జన్మించిన స్థలం. ఇది వాళ్ళ అమ్మగారి ఊరు. ఈ ఊరిలో ప్రకాశం పంతులు గారి మేనమామ గారితోటి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఈ ఊరిలోనే తన బాల్యాన్ని కూడా గడిపారు. ఈ ఊరు లోపలికి వెళ్ళి మనం ప్రకాశం పంతులు గారి గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పదండి. ఊరైతే చాలా అందంగా ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొంతమంది పెద్దవారు కూర్చొని ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. నమస్తే సార్, మేము ఒంగోలు నుంచి వస్తున్నాం, సుహారి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి. టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి ఒక వీడియో తీస్తున్నాము. ప్రకాశం పంతులు గారిది ఈ ఊరేను కదా? అది మా ఈ చెట్లు ఉన్నది ఆయన ఇల్లు. ఓకే, ఇల్లు ప్లేసు.
ఇప్పుడు ఆమె కనపడుతుంది చూడండి, అది ఆ ఇల్లు ఆ ప్లేస్ ఆయనదే. తర్వాత కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు వేరే వాళ్ళు. ఇక ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ప్రకాశం పంతులకు సంబంధించిన వాళ్ళు. మీకు మీరు చిన్నపిల్లలు అయి ఉన్నప్పుడు సార్ లేరు కదా ప్రకాశం పంతులు గారు? లేరమ్మా, అప్పటికే లేరు. మీకు మీ ఊరు వ్యక్తి కదా ప్రకాశం పంతులు గారు, మీ మాటల్లో ఏమన్నా చెప్తారా? అంటే మీకు తెలిసిన విషయాలు కొన్ని. తెలిసినవి అంటే మాకేం పెద్దగా టచింగ్ ఏం లేదు, కానీ అంటే ప్రకాశం పంతులు అంటే బ్రిటిష్ వాళ్ళకి రొమ్ము చూపించి తుపాకీ రొమ్ము చూపించిన ధీరుడు అనేది తెలుసు. అందువల్లనే మన జిల్లా ప్రకాశం పంతులు అని పెట్టారు, ప్రకాశం జిల్లా అని. ఇక్కడ కూడా అంతకుముందు ప్రకాశం పంతులు అంటే వాస్తవంగా మాకేమి అనుకునేవాళ్ళు కాదు, చివరికి అనేవాళ్ళు ప్రకాశం పంతులు పుట్టినీళ్ళు అని. కానీ ఈ చంద్రబాబు గారు పోయిన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకరోజు పరకాల ఆయన పిఏగా పరకాల ప్రభాకర్ గారు ఇక్కడ మీటింగ్కి వచ్చారు పుట్టినరోజు నాడు. అప్పుడు ఎందుకు అనిపించిందో ఈయనకి ఆయనకు ఫోన్ చేశాడు స్టేజీ మీదనే. ఫోన్ చేసి ఇట్టండి పుట్టినరోజుని గవర్నమెంట్ సెలవు దినంగా ప్రకటిద్దాము, ప్రతి సంవత్సరం వినోదరాయనపాలెం ఆయన పుట్టినోళ్ళు అది జరుపుదాము అనే మాట అన్నాడు. జరుపుదామా అని ఆయన ఓకే చెప్పేశాడు. ఈ స్టేజీ మీద అందరూ చెప్పేశాడు, ఇక వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడే జరిగిద్ది, ప్రకాశం పంతులు పుట్టినోళ్ళు ఆయన జన్మదినం జరుపుకుందాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. అప్పుడు ఒక 5-6 సంవత్సరాలు చాలా ఘనంగా జరిపారు. ప్రకాశం పంతులు గారు ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారా సార్? అది కూర్చున్న వాళ్ళు ఇద్దరు, అతనికి తెలిసి వివరాలు. వాళ్ళు ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదా ప్రకాశం పంతులు గారి గురించి ఎంత సంతోషంగా వాళ్ళ మాటలతో వ్యక్తపరిచారు. ఈ పక్కనే ప్రకాశం పంతులు గారి ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నారు అని చెప్పారు. వాళ్ళ మాటల్లో మనం ప్రకాశం పంతులు గారి గురించి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం పదండి. ప్రకాశం పంతులు గారి గురించి తెలుసుకునే విషయాల్లో భాగంగా మనం ఇక్కడ వాళ్ళ పాత ఇల్లు అంటే ప్రకాశం పంతులు గారు పుట్టి పెరిగిన ఇంట్లో దగ్గరలో ఉన్నాము. అది ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు, ఆయనతో మాట్లాడి మనకు తెలియని ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. మేము సుహారి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ఒంగోలు నుంచి వస్తున్నాం సార్. ప్రకాశం పంతులు గారి గురించి మాకు తెలియని కొన్ని విషయాలు మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం. మీ పేరేంటి సార్? సుబ్బారావు బైరప్పనేని. ఓకే, చెప్పండి సార్ మీ మాటల్లో ప్రకాశం పంతులు గారి గురించి. ఆయన గురించి చెప్పాలంటే కొన్ని రోజులు కూడా చాలు. మొట్టమొదట వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు ఇది, టంగుటూరి ఇది కనపర్తి కామాక్షమ్మ. వాళ్ళకి ప్రకాశం పంతులు గారి తల్లికి 3వ బిడ్డ అయిన. అయితే సహజంగా మనకేంటంటే తొలి బిడ్డకి తీసుకొస్తారు, 2వ బిడ్డకి తీస్తున్నారు, 3వ బిడ్డకి ఎట్లా అవుద్ది. మరి ఆయన తీసుకొచ్చాడే మేము పెరిగాడు, 9 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి 7 స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళు చనిపోయారనుకో. పెద్ద పెద్దవాళ్ళు స్నేహితులు ఉన్నారు, వాళ్ళు చనిపోయారనుకో. వాళ్ళ పేర్లు కూడా చెప్పాలంటే చెబుతా. చెప్పండి సార్. మీరు ఎవరు? వాళ్ళ స్నేహితులు. వాళ్ళ కనపర్తి వెంకటప్పయ్య, నడిపిన వెంకటప్పయ్య, తర్వాత పిచ్చయ్య. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు? ఎవ్వరు లేరు, అంతా గతం నాస్తి. సరే వాళ్ళు అయిపోయారు. వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సొంత ఊరు అసలు ఒల్లూరు నుంచి ఇక్కడ 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒల్లూరు నుంచి అక్కడ నాయుడుపేటలో వాళ్ళ నాయన ఈ రెవెన్యూ శాఖలో ఏదో పరివారణ ఏదో ఒక ఉద్యోగం చేసేవాడు. అక్కడ ఉన్నాడు. ఉంటే కాలక్రమేణా ఆయనకి కాలం కలిసిరాక ఆయన సోల నొప్పి అంటారు దాన్ని, ఆ సోల నొప్పితో చనిపోయాడు. ఆయన చనిపోతే బిడ్డలను తీసుకొస్తే ఇక్కడ
ఆమె అన్నగారులో ఉండారే వాళ్ళు కొంతకాలం పోషించారు, 1 సంవత్సరం పోషించిన తర్వాత ఆమె ఇక్కడి నుంచి వీళ్ళ మీద నా భారం పడకూడదు కానీ ఒంగోలు చేరి ఒంగోలులో కోర్టు సెంటర్లో ఒక ఇల్లు ఒకటి తీసుకొని ఆ ఇంట్లో పిల్లలు పెట్టుకుంటా ఒక పుట్టగోళ్ళు నడిపింది. అంటే పుట్టకోళ్ళ హోటల్ అంటారు దాన్ని ఆ రోజుల్లో. అది నడిపినప్పుడు ఈయనకే ఒక లాయర్ పోతుంటే లాయర్ని చూసి నేను కూడా లాయర్ కావాలనే కోరిక ఈయనకు వచ్చింది. ఓకే, మొదటిసారిగా ప్రకాశం పంతులు గారి మనసులో ఆ లాయర్ అనే ఆలోచన అక్కడి నుంచే మొదలైంది. ఓకే, సరే అక్కడి నుంచి ఏదో చదువుతున్నాడు, ఒంగోలు చదువుకుంటున్నాడు. పరీక్ష ఫీజు కట్టానే డబ్బులు లేవు. అమ్మని అడిగితే అరే బావ దగ్గరికి పోయి రానని చెప్పింది. వాళ్ళ బావ పేరు పూరు నరసింహరావు. ఒంగోలు నుంచి అద్దంకి నడిచిపోయాడు. నడిచిపోయి బావని అడిగితే బావ నా దగ్గర డబ్బులు ఎక్కడికి రా అన్నాడు. మళ్ళీ నడిచి వచ్చాడు. అప్పుడు వాళ్ళమ్మ సార్ మీరు వాళ్ళమ్మ చీర తాకట్టు పెట్టి 3 రూపాయలు ఇస్తే పరీక్ష రాశాడు. తర్వాత ఆ యొక్క ఏబిఎం హై స్కూల్, అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ హై స్కూల్లో ఎమ్మనేని హనుమంతరావు గారు అని ఒక టీచర్ ఉండేవారు. ఆయన లెక్కల మాస్టరు. ఆయన నాటకాలు రాయడు. ఈయనకు కూడా నాటకాలు పిచ్చి పట్టింది. సరే అక్కడి నుంచి ఇదే కాకుండా అంతకుముందు కూడా ఆ యొక్క నాయుడుపేట ప్రాంతంలో జరుగుతుంటే ఈయన ఏదో అన్నోళ్ళకి ఈయన ఊరుకోడు, ఏదో ఒకటి ప్రయత్నం చేసేవాడే. ఒకడు కొట్టాడని నేను కొట్టలేని నేను చెప్పిన వాడు పుస్తకం తెసిపోయి ఎక్కడ సువర్ణముఖిలో దొడ్డిని కించి పారేశాడు. అది పెద్ద గొడవ. ఆ గొడవ నుంచి తప్పించుగా మళ్ళీ స్కూల్లో చేర్చారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. ఈయన దగ్గర చదువుకుంటా ఆయన తన బిడ్డ కంటే ఎక్కువగా చూశాడు. చూస్తే ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఎక్కడి నుంచి, ఒంగోలు నుంచి రాజమండ్రి. సరే వెళ్తుంటే నేను కూడా వస్తానండి రాజమండ్రి వస్తానంటే తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత అప్పుడు ఇట్లా మనకి ఇది బళ్ళు పోతేనేమో ఈ బస్సులు లేవు. కాలువలో గుండబడి ఇక్కడ రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఒంగోలు రావాలి. అటువంటి టైంలో ఈయన రేవు కాడికి వచ్చాడుగా పడవ కాస్త పోయింది. ఏం చేయని తర్వాత మళ్ళీ ఇంటికి పోతే ఆయన కూడా ఏడ్చుకొని నా బిడ్డ నేను ఎక్కడ పంపిస్తాను ఆయన దగ్గర పెట్టుకొని చదువు చెప్పించాడు. అక్కడనే ఎఫ్ఏ పరీక్ష రాశాడు. తంటాలు పడి ఎఫ్ఏ పరీక్ష రాశాడు. అక్కడనే నాటక సమాజాలతో నాటకాలు ఆడుతూ గొడవలు పడ్డాడు. ఎన్ని పడి కూడా చివరికి రాజమండ్రి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసి గెలిచాడు. అవతల ప్రతిపక్ష పార్టీ ఈయన ఏం చేస్తుందంటే పదవి రాకుండా చేయాలని చెప్పి అనేక తిప్పలు పడితే మద్రాసు హైకోర్టులో, అప్పుడు మన మద్రాసు హైకోర్టులో గజిబిజి చేసి గందరగోళం చేసి పదవి తీసుకున్నాడు. ఆ రోజుల్లో ఆ రాజమండ్రి సిటీలో తిరగాలంటే గుర్రం మీద తిరిగాడు. తను చేయాల్సిన చేశాడు, సంపాదించాడు బాగా. అక్కడి నుంచి ఒక కేసుని మద్రాసు పెద్ద హైకోర్టు లాయరు ఒక బారెట్లాకి ఇచ్చాడు కేసు ఇస్తే కేసు ఓడిపోయింది. ఏమయ్యా నేనైతే గట్టిన గెలిపించుకునేవాడిని కదా అన్నాడు. అప్పుడు అతనికి బుర్ర తిరిగింది. అయ్యా నువ్వు ఏడొద్దు, బారెట్ల చదువురమ్మని చెప్పి లండన్ పోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి దొమ్మేరు జమీందార్ గారు ఇంకెవరో కొంత చందాలు వేసుకొని లండన్ పంపించారు. లండన్లో బారెట్ల చదివి పాస్ అయ్యి వచ్చాడు. వచ్చిన కాడి నుంచి 2 చేతులు సంపాదించాడు. ఆ రోజులు ఆయన సంపాదన ఎంతంటే 25 లక్షలు సంపాదించాడు. పోతే
ఊటీలో ఒక భవనము, మద్రాసులో ఒక భవనము, ఒంగోలు ఒక భవనము, రాజమండ్రిలో ఒక భవనం. ఇప్పుడు ఆస్తులన్నీ ఏమయ్యా సార్? లేవమ్మా. లేవా? ఇదేమో ఈ స్థలము పోతే ఇక్కడ ఒక 10 ఎకరాల పొలం ఉంటే వాళ్ళ అమ్మమ్మ గారిది, అది రైతులకు అమ్ముకున్నారు. ఓకే. ఈ స్థలమేమో మాకు మేనమామ కావాలి, మాకు మా తాత కొనుక్కున్నాడు. ఇది కొడుకుంటే ఇది ఇవన్నీ మట్టి గోడలే. ఆ ఇల్లు కూడా లేదు. నేను చూసేది, నేను చదువుకునేటప్పుడు ఇల్లు కూడా లేదు. ఒట్టి దొడ్డి ఉండేది, పిల్లలు ఆడుకుంటుండేది. తర్వాత వీడు దాన్ని బాగు చేసుకొని ఇల్లు కట్టుకున్నారు. తర్వాత ఆయన ఎక్కడికి పోయినా ఎవరినైనా ఎటువంటి వాడిని అయినా కానీ ఏమో అబ్బాయి అనేవాడు కానీ ఏమండి ఏమి గారు అని పిలిచి ఎరగడు. గాంధీ గారు ఒకప్పుడు కళా వెంకటరావు అనే ఒక నాయకుడు ఈయన మీద గాంధీ గారికి చాడీలు చెబితే, ఏమయ్యా నువ్వంతా ప్రజల సొమ్ము వసూలు చేసుకొని తింటున్నావంట, బాబా తింటున్నావంట, ఏంది సంగతి అన్నాడు. ఎవడంటే చెప్పినాడు, కళా వెంకటరావు చెప్పాడు, నీకు ప్రజలే ప్రకాశం, ప్రకాశమే ప్రజలని చెప్పాడు. ఒకటి ఆ మాట ఆనాడే చెప్పాడు ఆ మాట. తర్వాత ఆయనలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, లేవని చెప్పను. కొన్ని రాజకీయ విధాలంగా కొంతమందిని మహామహుల్ని వీళ్ళంతా కూడా దొంగలు దోపిడిదారులు అన్నారు. కానీ అది తప్పితే ఆయన చదువు మిగిలించుకుంది ఏంటంటే, ఈ యొక్క జెండా చెట్టు మీద 1900 అదే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర జెండా చెట్టు మీద 1956లో వచ్చాడు. వచ్చి పండుకున్నారు. పిల్లలు, తను, కొడుకులు ఇద్దరు ఉన్నారు. ఎంతమంది పిల్లలు సార్? ఇద్దరే కొడుకులు. ఇప్పుడు సరోజ గారు అని ఒక ఉంది, ఆమె లండన్లోనే ఎక్కడ ఉంది. ఆమె మొన్న ఇటీవల వచ్చిపోయింది. ఆమె ఒక రెండో కొడుకు కూతురు. అయితే ఎంత జరిగితే కనీసం మా ఊళ్ళంతా పొలాలు పనులు పోయే రోజులు అయ్యి, నేను ఎందుకో చేను దాకా పోయి తిరిగి వస్తున్నా. అది ఆడ చెట్టు కింద పండుకున్నాడు. పండబెట్టారు గుర్రబండలో తీసుకొచ్చి. పండబెడితే వస్తున్నట్టు చేసాయి. ఆయనకి మనిషి నడిచే నడక కూడా ఆయనకి అర్థమవుతుంది. అబ్బాయి ఇట్రారా అన్నాడు. ఎవరు పెద్ద ఆయన రమ్మంటున్నాడు చెప్పిపోతే, ఎవరు అబ్బాయి ఎవరు అన్నాడు. మా తాతగారి పేరు వెంకటస్వామి, కృష్ణయ్య గారు వెంకటస్వామి మనవాడిని అన్న. అప్పుడు మీ వయసు ఎంత ఉంది సార్ ఆయనతో మాట్లాడేటప్పుడు? అప్పటికి నాకు 18 ఏళ్ళు ఉంటాయి. అంటే మీకు బాగానే తెలుసు, అంటే ఆయన గొప్ప వ్యక్తి, సీఎంగా చేసిన వ్యక్తి అని మీకు తెలుసు? తెలిసిన వ్యక్తి అని కాదు. ఒకసారి సీఎంకి వచ్చాడు 54లో జూన్లో తొలలోనే ఇక్కడికి. అక్కడనే ఒక పందిరిలో మాట్లాడిపోయాడు. తర్వాత 56లో వచ్చాడు. అప్పటికి అంతా అయిపోయింది. తీసుకొచ్చారు, అంతా చూశారు. ఏం చెయ్యాలా, ఎవరు మా ఊళ్ళంతా పొలాల పనికి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళు ఉన్నారు. అందులో ఏరు బారుతుంది. ఆ యొక్క ఇదంతా అగ్రికల్చర్ ఫ్యాక్టరీలు అంటారు వాళ్ళని, పల్లెకారులు. ఆయన దగ్గరికి పోయి కూర్చొని, బాబాయ్ అన్న ఏందన్న, ఆయన మంచి గంజాయి పిచ్చాడు, గంజాయి వేసుకున్నాడు. అంటే ఏంటన్నాడు. బాబాయ్ ఏటవతలకు నిదర్శిపోవాలా, ఒక 6 8 మంది, మరి పడవ కావాలి ఎట్లన్నా. అయ్యో 6 రూపాయలు ఇస్తే తెచ్చిపోతామని అన్నాడు. అని లేసి వచ్చాడు. ఎందుకు ఆ పెద్ద మనిషి చుట్టూ వచ్చేసేటికి ఈయన నన్ను అడిగింది అంతకేనా అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన ఇది సంగతి అని. ఊళ్ళో ఎవరెవరో చూసుకొని ఆయన బండి మంచం మీద కూర్చోబెట్టుకుని ఆడపిల్లల్ని వాళ్ళని వీళ్ళిద్దరు నడిచినాము. చల్లగా తీసిపోయి ఏటవతలు దించాము. ఈ టైం కాదు, బాగా 11 గంటలు అయింది. అప్పుడు అక్కడ ఆయనకి రాజుగారు ఒక ఆయన ఉన్నాడు, రామరాజు గారని, ఆయన కాడికి పంపించాడు నన్ను. అరే బుడ్డోడా, నువ్వే బాగున్నా, నువ్వు పోవాల్సిందే అన్నాడు. ఆ నుంచి 2 కిలోమీటర్ల పైన బావులు ఊళ్ళోకి
పోతా ఉన్నా, ఎదురు వచ్చాడు ఈ పెద్ద మనిషి, పంచి పైకి కట్టాడు, కొడవలు చేసుకొని వస్తూ ఉన్నాడు మేత కొట్టడానికి. ఏమయ్యా ఇక్కడ రామరాజు గారు ఎవరన్నా? నేను రామరాజుని అన్నాడు. అయ్యా పెద్ద ఆయన వచ్చాడు, శిబిరంలో ఉన్నాడు, ఇది సంకన్న. నేరుగా వచ్చి చూసి నమస్కారం పెట్టి పుంతలు గారికి ఎంతసేపు అయింది వచ్చా, 1 గంట అయిందయ్యా వచ్చి అన్నాడు. సరే అవుతాను. అక్కడ చేబ్రోలు వారిని కోమట్లు ఉంటే వాళ్ళంటికి పోయి బియ్యము కూరగాయలు ఇది ఇచ్చి వాళ్ళకి ఇచ్చి మాకు అన్నం పెట్టి పంపిస్తే, తర్వాత మరలా మేము 4వ రోజు ఆయన తీసుకొని ఏట్లోనే పడవల్లో తీసుకొచ్చి మళ్ళీ చేసుకొచ్చి అక్కడికి వస్తే, అయ్యా ఇదే ఆఖరిసారి అని నేను రావటం, ఇక రాలేను అన్నాడు. అయ్యా వెళ్ళిపోయాడు. ఇప్పుడు 56 అక్టోబర్లో వచ్చాడు. 57 మే 20వ తారీఖున హైదరాబాద్లో చనిపోయాడు. అయితే ఆ ధైర్యం కానీ ఆ యొక్క నిబ్బరత కానీ ఏ నాయకుడికి లేవు. చాలా గొప్పని చెప్పుకోవాలి. మనిషి మహం ఉంటే ఎంత ఉంటాడంటే 5, 6, 5, 7 ఉంటాడు అంతే. అయితే ఉండవరకైతేనే ప్రతి నాయకుడిని కూడా అడ్డం తిరిగి అడిగిన రోజులు ఉన్నాయి. 1952లో కాంగ్రెస్ వాళ్ళు ఈయన పదవిని దించేస్తే 1949లోనూ 49 ప్రాంతంలో పదవిని దించేస్తే దేశం పట్టుకొని తిరిగాడు. తిరిగిన తర్వాత అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఎలక్షన్ వచ్చింది. ఈయన ప్రజాపార్టీని పెట్టుకుని పూరి గుర్తు పెట్టుకుని వేసుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తాన్ని చిట్టుగా ఓడించారు అన్నాడు. ఆ గొప్ప కూడా కమ్యూనిస్టులకు కూడా ఉంది. కమ్యూనిస్టులు అన్నాడు ఈ యొక్క గుంటూరు జిల్లాలో దక్షిణ ప్రాంతంలో అంతా గెలిసంతా కమ్యూనిస్టులే. ఆ సందట్లో ఈయన కూడా బాగానే పుంజుకున్నారు. చేస్తే చివరికి అన్ని పార్టీ కలిగి ఐక్య సంఘటన పేరుతో ఆయన్ని ప్రతిపక్ష నాయకుని చేశారు. ప్రతిపక్ష నాయకుని చేస్తే చక్రవర్తుల రాజగోపాలాచారిని మనకు రాజప్రతినిధి గవర్నర్ అయినటువంటి శ్రీ ప్రకాష్ గారిని గడగడలాడించాడు నోరెత్తకుండా. సరే అయిపోయింది. ఇదైన తర్వాత అంతకుముందు స్వాతంత్ర సమరం మూమెంట్లో సైమన్ గోబ్యాక్ అనే ఒక నినాదం వచ్చింది. ఆ నినాదంలో ముందు ఎవరో కొంతమంది పోయి సెంట్ జార్జి కోట దగ్గర, అదే ఇప్పుడు మద్రాసులో సెంట్ జార్జి కోట, ఆ కోట దగ్గర గొడవ చేస్తుంటే పోలీసులు కాల్పు జరిగితే ఒక అమ్మాయికుడు పాతసాధనోడు చనిపోయాడు. ఆ శవంకాడికి పోవడానికి ఎవరికీ దమ్మలు లేవు. ఈయన వచ్చాడు, చూశాడు, పోయాడు, పోతా ఉన్నాడు శవంకాడికి. అటు మలబార్ పోలీసులు, ఇటు వీళ్ళు ఎవరంటే మన ఇంగ్లీష్ సైనికులు ఫైర్ అంటే కాలుస్తానికి తుపాకులు ఎత్తారు. చొక్కా ఈ పాతలు వేసాడు, దమ్మంటే కాల్చుకోమన్నాడు. అప్పటికి ప్రభుత్వానికి చెమటలు బట్టి ఆయన గాలిస్తే ఏమో వద్దో తెలుసు అని చెప్పిన వదిలిపెడితే పోయి ఆ శవం దగ్గరికి పోయి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని ఆ శవాన్ని తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పేటప్పటికీ ఈయన మీద కేసు. ఏమని? శాసన ధిక్కారం చేశావు కాబట్టి నీకు శిక్ష. ఎక్కడ ఎర్రవాడ జైలు వేశారో తిరుచనాపల్లి జైలు వేశాడో తెలియదు. జైలు జీవితం గడిపించాడు. మద్రాసు ముఖ్యమంత్రిగా చేశాడు. ఎంతో బాధపడి చేశాడు. చేస్తేనే కాంగ్రెస్ వాళ్ళకి కుచిత బుద్ధితో ఆయన్ని పదవిచ్యుతం చేస్తే ఓడిచ్చాడు, అయిపోయింది. తర్వాత 1953లో నెహ్రూ రాజగోపాలాచారి కుతంత్రంతో రాజగోపాలాచారి ఏం చేశాడు, 1952 డిసెంబర్ పట్టించడం చనిపోయిన టైంలో అసలు మద్రాసు సిటీని వదిలిపెట్టి వెళ్ళిపోయి తంజావూరులోనూ కోయంబత్తూరులోనూ కూర్చున్నాడు ప్రజలు తంతారని. సరే అప్పుడు చివరికి వాంచో కమిటీ ఇంకో వీళ్ళందరూ వచ్చేసి చేస్తే చివరికి ఈయనేమో నాకు ప్రకారం మద్రాసు సగం జీవల సగం మాకేమైనా గోల. వాళ్ళు ఎవరు ఇవ్వకుండా
మద్రాసు అంతా అటు కలుపుకొని మనకు 11 జిల్లాల 3 తాలూకాలతో రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆ 11 జిల్లాల 3 తాలూకాలు ఏంటంటే వాస్తవంగా సంజయ్ రెడ్డి చేసిన తెలివి తక్కువతనంతో 6 తాలూకాలు కోల్పోయి బళ్ళారిని కోల్పోయాం మనం ఆ రోజుల్లో. లేకపోతే బళ్ళారి మంది. ఆ తర్వాత అదైన తర్వాత ఈయన 53 ప్రధానమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి సేవలు చేస్తున్నాడు. సేవలు చేస్తుంటే 51లో నవంబర్ నెల చివరిలో కృష్ణానదికి విపరీతమైన వరదలు వచ్చి ఆర్థర్ కట్టిన ఆనకట్ట కాస్త కూలిపోయింది. దాన్ని పరిశోధన చేయడానికి వేప కృష్ణమూర్తి ఇంకా 9 మంది మా ఇంజనీర్లు కలిసి ఒక లాంచీలో వెళ్తుంటే ఆ లాంచీ ఆడ సుడిగుండంలో పడి ఆ 10 మంది చచ్చిపోయారు. చచ్చిపోయినా కానీ అప్పుడే పంతులు గారు పోతే ఎల్వి కృష్ణయ్యర్ అనే మన చీఫ్ ఇంజనీరు వీళ్ళంతా గొడవ చేస్తే రాజగోపాలాచారి సంబంధం చెప్పలేదు, కేంద్ర గవర్నమెంట్ సంబంధం చెప్పలేదు. చివరి కేంద్ర గవర్నమెంట్ ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవుంది, మీ దగ్గర డబ్బులు లేవు అన్నాడు ఒకటే మాట అని. ఈయన ముఖ్యమంత్రికి వచ్చాడు. ముఖ్యమంత్రికి వచ్చేసి ఏం చేశాడు, ముందు బిల్లు పెట్టాడు, కేంద్రం మీద పోయి కుస్తీ పట్టాడు. కుస్తీ పడితే మా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను కట్టుకుంటానని చెప్పని ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లల దగ్గర అందరి దగ్గర ఉన్న బంగారం అంతా కుదవబెట్టి అప్పుడు ఎంత అయింది, దాదాపుగా 70 కోటి 70 లక్షలు ఎంత అయింది ఆ రోజుల్లో. 1,70,00,000 అమౌంట్. అది ఖర్చు పెట్టి ఆనకట్ట కట్టి ప్రజలకు జాతికి అంకితం చేశాడు. అంటే ఆయన సొంత డబ్బులతోటి కట్టారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 7 ఇచ్చింది. తర్వాత అది అయిన తర్వాత ఇవాళ ఆయన పేరు చెబితే మాకు ఏదైనా పని జరుగుతుంది అక్కడ. ఆయన పేరు చెప్పకపోతే మాకు అసలు పని లేదాడ. ఏ నాయకుడు వచ్చినా అటు కనపడితే అంటారు, ఇటు అమ్మరాలు అంటారు. అది కాబట్టి ఆయన సత్యాగ్రహ శిబిరం ఉంది ఎక్కడ దేవరంపట్టుకు లొగ్గుపడతారు. ఇప్పుడు మన ఇటీవల మన జన్మదినోత్సవం ముందు జన్మదినోత్సవప్పుడు పేపర్లో చూశాను. ఇది అదేమో విహార కేంద్రంగా, ఇదేమో మ్యూజియము, వీటి కోసం దీనికి 3 కోట్లు, దానికి 3 కోట్లు శాంక్షన్ చేశారు. మరి అది ఎప్పుడు బయటకు వస్తాయో. ఇది చరిత్ర అయితేనే ఒక ధ్రువతారని చెప్పుకోవాలి. అవన్నీ ఇంత గొప్ప వ్యక్తి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏలిన వ్యక్తి, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి చివరి రోజుల్లో ఏం మిగల్చలేదు. 25 లక్షలు సంపాదిస్తే పార్టీ పెట్టాడు. పోతేనేమో పిల్లలు ఉన్నారు కదా, మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అమ్మా ఇంకో విషయం చెప్పంటావా, ఆ పెద్ద కొడుకు ఆ రోజు తంత్రాలు పడి ఎట్నో ఇంజనీరింగ్ పాస్ అయ్యి వెళ్ళిపోయాడు. ఈ చిన్న కొడుకు ఎటువంటాడంటే కడుపు నిండా తినేది నిద్రపోయే రకం. ఇది పండిత పుత్ర రహస్యం అంటే ఎవరో చెప్పలే పెద్దోళ్ళు, అదే సామెత. అయితే ఎంత చేసినా మొన్న ఒక ఆయన చెబుతున్నాడు, ఏం చేశాడో ప్రకాశం పంతులు గారు ఉన్నాడు. ఆయన చేసిన త్యాగంలో 1000 వంతు త్యాగం చేస్తే ఈ మొండలు ఇవాళ మా ఊళ్ళో ఇంత దరిద్రం పట్టవు. కనీసం పంచాయతీ డబ్బులు లేకుండా చేస్తారండి. పంచాయతీ డబ్బులు లేవు. పంచాయతీ వచ్చే ఆర్థిక సంఘాల తరఫున డబ్బులు మొత్తం వాళ్ళ ఖజానాలు వేసుకొని వాళ్ళ ఖర్చులు ఆడుకున్నారు. మీరేం చదువుకున్నారు సార్? అది నేను అంత 8వ తరగతి 6 రోజుల్లో 8వ తరగతి మధ్యలో చదివించుకున్నాను తల్లి. కానీ అప్పట్లో 5, 6 ఈ చదివినా కానీ గొప్ప విషయం. మీరేం లేదు కానీ 5, 6 చదివేటికి ఈ హైయర్ స్కూలు టీచర్స్గా ట్రైనింగ్ ఇచ్చేది మేము వచ్చేప్పటికి అయిపోయింది. అది ఉంటే 5, 6 చదివితే 5, 6 వాళ్ళకు ఎంతోమంది టీచర్స్ 5, 6 వాళ్ళు ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరే ఉద్యోగ ప్రయత్నం చేయలేదా? నేనా ఎక్కడ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నదా లేదు. నేను కమ్యూనిస్ట్ పార్టీకి భుజాన్ జెండా వేసుకుని మోసినోడిని. నిజమే చెప్తాను నేను. రెండోది
నాటకాలు ఆడటం. అంటే మీకు కూడా నాటకాల మీద ఆసక్తి ఉంది ప్రకాశం పంతులు గారి లాగా? కొద్ది ఆసక్తి కాదు, పెద్ద పెద్ద యాక్టర్లు నాటకం ఆడుతుంటే ఇది తప్పురా, ఇది సక్కన చదవాలని చెప్పేవాడిని. మా గురువు గారు ఆంజనేయాచార్య గారని, ఆయన ఏదో పుణ్యం కట్టుకున్నాను ఇంతవరకు. నిలబడి వాడు అది కూడా లేకుండా హార్ట్ కంప్లైంట్ వచ్చింది, తినటం కూర్చోవటం. ఓకే, కానీ మీకు శ్రమ కలిగిచ్చామండి. ఎంత ఏం శ్రమ లేదు తల్లి. మీ మాటల్లో నిజంగా మీ ఆరోగ్యం ఇది లేకపోయినా చాలా థ్యాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. నా విధేత నేను నెరవేర్చుకున్న అంతవరకు నా చాలు. ఓకే అంటే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి గారి స్వగ్రామం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గ్రామ ముఖద్వారం. చూశారు కదా, మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్వగ్రామం, అలాగే తన బాల్యాన్ని ఎంతో సంతోషంగా గడిపిన ఊరు ఈ ఊరు. ఈ మన రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఊరు మన ఒంగోలుకి దగ్గరలో ఉండడం మనకెంతో గర్వకారణం. ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఊరు కాబట్టి టంగుటూరి ప్రకాశం పంతులు గారు చదివిన స్కూలు ఇప్పటికీ అలాగే ఉందా? ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామా? అలాగే ఆయన గురించి ఎప్పుడో జరిగిన విషయం కాబట్టి ఇప్పుడు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. మనం అయినా కానీ ఇంకేమన్నా మనకు కొత్త విషయాలు తెలుస్తాయేమో, మనం ఆ ఊరు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మనకి ఊరు ముఖద్వారంలోనే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందండి. ఒకసారి మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఊరు లోపలికి వెళ్దాం పదండి. టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి మీకు తెలుసా? పుట్టి పెరిగింది ఈ ఊర్లో. పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే. ఓకే, మీకు ఎవరు చెప్పారు? మీ సబ్జెక్ట్ కాదే? మా సబ్జెక్ట్ కాదు కానీ తెలుసు. ఆయన పుట్టినరోజు మేము జరుపుకుంటాం. ఓకే, ఇంతకీ ఏ క్లాసు, ఏ సబ్జెక్ట్లో ఉంది టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి? సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్. మీరే క్లాసు? సిక్స్త్. మీకు ఎలా తెలుసు? అంటే ఆయన పుట్టినరోజు జరుపుకునేటప్పుడు మా మేడమ్స్ సార్స్ చెప్తారు ఆయన గురించి. ఓకే, ప్రకాశం పంతులు గారు మన ఊరిలోనే చదివారు అని అప్పుడు ఎలా అనుకున్నారు? మేము కూడా అంత గొప్ప వాళ్ళం అవ్వాలనుకున్నారు మీరు? ఓకే, ఏమవుతారు పెద్ద నాకు మీరు? నేనైతే డాక్టర్. నువ్వు? టీచర్. నువ్వు? టీచర్. ఓకే, మరి ప్రకాశం పంతులు గారు ఏమయ్యారు పెద్ద నాకు అది చెప్పలేదా మీకు? ఆయన ఒక మంచి లాయరు, అది చెప్పలేదా? తర్వాత సీఎం అయ్యారు తెలుసా? ఆయన ఉంటున్న ఇల్లు కూడా తెలుసు. ఎక్కడ? అక్కడ మర్చెట్ల దగ్గర ఇల్లు తెలుసా? చూపిస్తారా మాకు? ఓకే, నేను కనుక్కుంటాలే. మొత్తానికి మీకు తెలుసు, హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. వెల్కమ్. బాయ్. చిన్నపిల్లలకు కూడా తెలుసు టంగుటూరి ప్రకాశం పంతులు గారు అని చెప్పాను. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఊరిలో, మా ఊరిలోనే ఆయన చదివారు అని. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం పదండి. ఇక్కడ ఒక సార్ ఉన్నారు, ఆ సార్తో మాట్లాడి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయేమో చూద్దాము. నమస్తే సార్. మాకు తెలిసిన ఊరికి అంతకుముందు వయసులో ఉండగా చాలా ఆయన గురించి అంత హిస్టరీ తెలుసు కానీ మర్చిపోయాము. తెలిసిన ఊరికి చెప్తాను. ఆయనది వాళ్ళ అమ్మగారిది వినోదరాయనపాలెంలో ఆమె కానుపుకు పోయి అక్కడ ప్రసవించింది. అందుకని ప్రకాశం పంతులు గారిది వినోదరాయనపాలెం అని చాలా పత్రికలు రాయటము, చాలా పుస్తకాల్లో చూసాము. కానీ వాస్తవంగా అయితే వాళ్ళ నాన్నగారిది ఒల్లూరు కాబట్టి ప్రకాశం పంతులు గారిది ఏ ఊరు అవుద్దంటే తండ్రి గారు ఊరు అవుద్ది కాబట్టి ఒల్లూరు. కానీ ఎందుకు రాస్తున్నారో పుస్తకాల్లో అది మాకు తెలియదు, కానీ వినోదరాయనపాలెం అని రాస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అమ్మగారి ఊరు అది అంతే, నాన్నగారి ఊరు ఆయన ఊరు అవుద్ది. ఇది ఒల్లూరు ఆయన ఊరు. అది అక్కడే ఇప్పుడు సచివాలయం కట్టారు. ఆ సచివాలయం పక్కన ఉన్న చోటు అంతా దాదాపు అంతా కూడా ప్రకాశం పంతులు గారిది. కానీ ప్రకాశం పంతులు గారు చాలా గొప్పవాడు. బ్రిటిష్ వారిని వాళ్ళందరినీ ఎడగొట్టి మనకి స్వాతంత్రం రావడానికి ఎంతో తీవ్రంగా ఆయన చాలా శ్రమించారు. ఆయన లాంటి రాజకీయ నాయకుడు అని కూడా అనటానికి లేదు. స్వాతంత్ర సమరయోధుని కానీ రాజకీయ నాయకుడిని కానీ ఇంతవరకు మనం చూడబోము. ఎందుకని అంటున్నానంటే, ₹1 సంపాదించుకోకుండా దేశ సేవ చేసిన వ్యక్తి ఒక్క ప్రకాశం పంతులు గారే.
ఇప్పట్లో మనం అసలు సంపాదించుకోకుండా అది ఒక వ్యాపారంగానే చేస్తున్నారు, కానీ సంపాదించుకోకుండా వచ్చిన రాజకీయ నాయకుడిని మనం చూడాల. నిజంగా ప్రకాశం పంతులు గారి తోటే నిజమైన రాజకీయ నాయకులు, నిజమైన దేశభక్తులు, నిజమైన వాళ్ళు అదే గాంధీ మహాత్ములు వాళ్ళతోటే పోయిందని మనం నమ్మాలి. గాంధీ మహాత్ముడు ఎంత తోడు, ఈయన కూడా ప్రకాశం పంతులు అంత తోడు. ఈయన పేరు ఎవరు, పొట్టి శ్రీరాములు గారు, వీళ్ళంతా కోక చెందినోళ్ళు, కానీ వాళ్ళ పేర్లు పెడుతున్నారు. కానీ ఈయన పేరు తెరమరుగైంది. ఎందుకు తెరమరుగైందో తెలవలేదు. అంటే ఈయనకి ఎక్కువ పబ్లిసిటీ లేదు. ఈయన వాస్తవంగా చెప్పుకోవాలంటే ఒక దిక్కడి నుంచి ఒక దిక్కడికి పోయేటప్పుడు ఎవరన్నా కారు ఎక్కముని అని అన్నా కూడా, ఆ కారులో పోయినా కూడా ఆ పెట్రోల్ బంక్ కాడికి పోగానే ఆయనకు ఒక ఊత పదం మాత్రం ఉందని చెప్తుంటే విన్నాం. ఒరే అని పిలుస్తారంటే ఎవరినైనా. ఆయన బ్రాహ్మణ్ పంతులు గారు వెనకట్లో, కానీ కులం అని కాదు, ఆయనకు అలవాటు అది ఊత పదం, ఒరే అని పిలిచేవాడంట. పోగానే ఆ పెట్రోల్ బంకులో ఉన్న అతన్ని పిలిచి రేరా అని చెప్పని పిలిచి పెట్రోల్ కొట్టేవాడు అంటారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వేరే ఎవరన్నా ఆ పెట్రోల్కి డబ్బులు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇవ్వకుండానే అతను వెళ్ళిపోయాడు అంట. అంటే ఆయనగా డబ్బు తాకడనమాట, ఉంచుకోడు అసలు. ఎవరైనా దాన ధర్మంగా ఊరకు కొట్టించిన దాంతో ఏదో తీసుకొని పోతుండాల్సింది. ఎవరన్నా డబ్బులు ఇవ్వని నాకెందుకు డబ్బులు, అవసరమైన దానికి ఏదైనా వాడండి అనేవాడంట. అంత దేశ సేవ, అంత ప్రజాసేవ చేశాడు. చేతితో డబ్బు తాకడు. అంటే ఒక పెట్రోల్ బంక్ కడిగిపోతే పెట్రోల్ కొట్టియాల్సిందే, ఒక అన్నం కడిగిపోతే నలుగురితో పాటు ఆయన ఆనందించాల్సిందే, నలుగురు. అంతేగాని ఆ రోజు నుంచి చనిపోయే రోజు దాకా ₹1 సంపాదించుకొని కానీ ₹1 తీసుకొని కానీ ఎరగడు. ఎన్నో స్వాతంత్ర సమరాలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ కోసం బ్రిటిష్ వారికి కూడా రొమ్ము విరిసి కాల్చుకుంటారని చూపించిన మహానాయకుడు ఒక్క ప్రకాశం పంతులు గారే. అది అంతవరకు నాకు తెలుసు. ఆయన ఊరు మాత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఒల్లూరు గ్రామం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంత గొప్ప స్వాతంత్ర సమర యోధుడు ఆ స్వాతంత్ర సమర యోధుడు ఊళ్ళో ఉన్నందుకు, ఇక్కడ మేము జీవిస్తున్నందుకు మేము ఎంతో ఆయనకి, ఆ దేవుడికి కూడా రుణపడి ఉంటాము. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. చాలా గొప్ప విషయాలు చెప్పారండి. ఎందుకంటే ఆ రోజుల్లో జరిగినవి ఈ తరం వాళ్ళకి తెలియదు, కానీ మీ మాటల్లో మాకంటే ఎప్పుడో చాలా ముందండి. మాకు తెలిసాక అసలు ఆయన లేరు, అంత అప్పటికి వెళ్ళిపోయారు అన్నీ మాకు. కానీ అప్పుడు విన్నవి చాలా ఉన్నాయి, కానీ అన్నీ మర్చిపోయాం. అంటే కాలంలో మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం. చదువుకునే టైంలో విన్నాం కానీ మర్చిపోయాం. ఇంకొక విషయం అండి, మేము చదువుకునే టైంలో ప్రకాశం పంతులు గారి పాఠాలు ఉండేవి, ప్రకాశం పంతులు గారి నుంచి చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. రాను రాను తెరమరుగయ్యి ఇప్పుడు ప్రకాశం పంతులు గురించి చెప్పేవాళ్ళు లేరు, మాట్లాడుకునేవాళ్ళు లేరు, అనుకునేవాళ్ళు లేరు. అందువలన ఆయన చరిత్రే తెరమరుగు అవుతుంది. కాబట్టి మేము పెద్ద వయసుకు వచ్చేళ్ళకి ముందు ఎన్నవి మర్చిపోయాము. మేము పిల్లలకి చెప్పాల్సిన బాధ్యతగా చెప్పలేకపోతున్నాము, మరి వయసును బట్టి మర్చిపోయి. అందుకని ఆయన గొప్పతనం నిజంగా కూడా అందరితో పాటు, గాంధీ మహాత్ముడితో పాటు, సుభాష్ చంద్రబోస్తో సహా, సర్దార్ వల్లభాయ్ పటేల్తోటి, పొట్టి శ్రీరాములు గారితో సమానమైన వ్యక్తి. వాళ్ళతో సమానంగా ఆయన్ని కూడా పూజించాల్సిన వ్యక్తి, మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి, కానీ గౌరవించాల్సిన వ్యక్తి. కానీ ఈరోజు ఆయనకు ఒక దిక్కడ ఒక ఆయన పేరుతోటే ప్రకాశం పంతులు గారని అది ఒక్కటి మాత్రం చేశారు. మన జిల్లాకి ఆ ప్రకాశం పంతులు గారి పేరు పెట్టి కొంతమందికైనా ఇంకా ప్రకాశం పంతులు గారు గుర్తుండేటట్టు చేశారు. అది ఒక్క మంచి పని తప్పక నేను చూడంగా ఇంకేమీ గవర్నమెంట్ ఆయన పేరుతో చేసినట్లేదు. ఇప్పుడు నెల్లూరు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారు. అట్లానే ఇంకా పొట్టి శ్రీరాములు గారిది మొన్న ఏదో ఒక విగ్రహం హైదరాబాద్లోనే రేవంత్ రెడ్డిదో ఏదో నేను టీవీలో చూస్తాను, సరిగ్గా గుర్తులేదు. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏదో పెట్టాలని ఏదో ఓపెన్ చేస్తారని ఏదో చెబుతున్నారు. అలానే ఈయన కూడా ఎన్నో విగ్రహాలు పెట్టాల్సిన వ్యక్తి, ఎంతోమంది గుర్తుండాల్సిన వ్యక్తి. పిల్లల పాఠాల్లో కూడా పోకుండా ఆయన పాఠాలు పిల్లలు తెలుగు పుస్తకాల్లోది స్కూల్ పిల్లలకి 6వ తరగతి నుంచి కనీసం 10వ తరగతి దాకా కూడా అట్లా అంతకుముందు ఉండేవి. అదే మేము చదువుకునేటప్పుడు ఉండేవి, చెప్పాను కదా. మేము చదువుకునేటప్పుడు ప్రకాశం పంతులు గారి పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు అసలు అనుకునేట లేకుండా చేశారు. కానీ 6వ తరగతి నుంచి కనీసం 10వ తరగతి దాకన్నా అట్లాంటి వాటి పేర్లు పెడితే దేశ పిల్లలు కానీ చిన్నప్పటి నుంచే దేశానికి బాధ్యత గల పౌరులు పెరుగుతారు. మంచి మన చరిత్ర తెలుసుద్ది. అనే కాదు, చరిత్ర తెలవడమే కాదు, దేశభక్తి పెరుగుద్ది. భారతదేశం కోసం, మన దేశం కోసం, మన భరతమాత కోసం పోరాడతారు. ఇప్పుడు సైనికులు, వీర జవాన్లు ఎలా పోరాడుతున్నారో కనీసం వాళ్ళు బయట బార్డర్లో పోరాడినా
దేశం లోపలైనా ఒక ప్రజాసేవ చేస్తా, నిజమైన న్యాయమైన దేశ సేవ చేస్తా పోరాడటానికి వీలుంటుంది. కానీ అలాంటి నాయకుల యొక్క కథలు తెరమరుగు చేస్తున్నారు. నేననేది ఒక ప్రకాశం పంతులు గారిది పెట్టమని కాదు, మీరు ప్రకాశం పంతులు గారి గురించి చెప్పమన్నారు కాబట్టి చెప్పాను, నాకు తెలిసింది. కానీ ఏ గాంధీ మహాత్ముడిదైనా, ఏ పొట్టి శ్రీరాములదైనా, ఎవరిదైనా, ఏ ప్రకాశం పంతులు గారి అయినా అన్నీ ఇలాంటివి పెడితే పిల్లల్లో అది కొంచెం చిన్నప్పటి నుంచే మంచి పౌరులుగా తయారవుతారు. అదే లేకపోతే పిల్లలు విచ్చలవిడిగా కొన్ని తెలుసుకోరు. మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా పెద్ద అవ్వాలి, ఎలా 10 మందికి ఉపయోగపడాలి, మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి అనేవి వాళ్ళు రావు. వాళ్ళు ఆ ప్రోత్సాహం రాదు, ఆ ఎంకరేజ్మెంట్ ఉండదు, వాళ్ళకి ఆ డెవలప్మెంట్ ఉండదు. అందుకని అలాంటి ఈ పుస్తకాలు అది పెడితే బాగుంటుందని, ఆయన విగ్రహాలు ఇంకా కొన్ని పెడితే బాగుంటుందని, ఆయన చరిత్ర పోకుండా ఎవరో ఒకరు గుర్తు చేసుకుంటా ఎక్కడో అక్కడ కొన్ని మీటింగుల్లోనే పెద్ద పెద్ద నాయకులది ఆయన కూడా కొన్ని చెప్తే బాగుంటుందని నా యొక్క అభిలాష. చాలా థ్యాంక్స్ అండి. మనం టంగుటూరి ప్రకాశం పంతులు గారు చదివిన స్కూల్ దగ్గరికి వెళ్తున్నామండి. ప్రస్తుతం ఆ స్కూల్ అయితే సచివాలయంగా మార్చారు అని చెప్పి ఇక్కడ ఊరువాళ్ళు చెప్తున్నారు. మనం అక్కడికి వెళ్ళి అక్కడ వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం, పదండి. చూసారు కదా, ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి మహాత్మా గాంధీ గారి విగ్రహం కనిపిస్తుంది. ఇది ఒకప్పుడు స్కూల్ అండి, ఇప్పుడు దీన్ని సచివాలయంగా మార్చారు. అక్కడ పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఒరిజినల్గా అయితే కరెక్ట్గా మనకి ఒల్లూరు దగ్గరలో చుట్టాలు అయితే ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలిసింది. మనం అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడదాం. అలాగే ఈ ఊర్లో కూడా కొంతమంది చుట్టాలు ఉన్నారు. మనం వీలైతే వాళ్ళని కూడా కలిసి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఒకసారి అయితే చూడండి మొత్తం ఎలా ఉందో ఇక్కడ ప్లేసు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి చరిత్ర గురించి తెలుసుకునే భాగంగా ఈ ఊర్లోనే వాళ్ళ చుట్టాలు అయిన మనం ఇక్కడ సార్ ఉన్నాను కదా, వారి దగ్గరికి వచ్చాము. వారి మాటల్లో వారికి తెలిసినంతవరకు మనం ప్రకాశం పంతులు గారి గురించి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు టంగుటూరి లక్ష్మీనరసింహారావు. ఓకే సార్, చెప్పండి సార్, మీరు టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఏమవుతారు, అసలు మీరు రిలేషన్? మేమంతా ఆయన దాయాదులమే. ఓకే. చూసిందా, మాకు ఎన్సెస్టర్స్ అంటే టంగుటూరు రామచంద్రయ్య ఆయన వచ్చాడు ఇక్కడ టంగుటూరు నుంచి. మేమంతా ఆ వంశంలోనే వాళ్ళమే. అది. ఓకే. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రిటైర్ అయ్యాను. నేను కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను 2010లో. సార్ చెప్పండి సార్, ప్రకాశం పంతులు గారి గురించి మీకు ఎంతవరకు తెలుసు? నాకు ప్రకాశం పంతులు గారిని తెలియదు, కానీ వాళ్ళ వారసులు అంటే మనవాళ్ళు నాతోటి చదువుకున్నారు. వాళ్ళు ఆయన ప్రకాశం అని, చిన్న అంటే మోహన్ రావు అని చెప్పేసి చదువుకున్నారు. వాళ్ళ అక్కయ్య వాళ్ళు కూడా వాళ్ళతోటి వాళ్ళ ఇంటికి పోయి తిరుగుతుండేవాళ్ళని. ఇక్కడ సంతపేటలో, ఒంగోలు సంతపేటలో ఈ పెట్రోల్ బంకు చూసావా, అక్కడ ఆ ప్రాంతంలో ఉంటే ఆ ఇంటికి పోయి మేము చిన్నప్పుడు ఆడుకుండే సైకిల్ చదువుకున్నప్పుడు తిరిగేవాళ్ళం. అది అంతే. అందువల్ల వాళ్ళు తెలుసు. తర్వాత మోహన్ రావు ప్రకాశం నాతోటి ఎస్ఎల్సి చదువుకున్నారు. ఎస్ఎల్సి దాకా చదువుకున్నాం మేము మున్సిపల్ హై స్కూల్ ఒంగోలులో. ప్రకాశానికి ఏమన్నా మా కొంజేడు మామయ్య కూతుర్ని ఇచ్చారు అక్కడ ఆయనకి. వాళ్ళకి ఇద్దరు ముగ్గురు మగ పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళు ప్రకాశానికి, చిన్నాకు 2 పిల్లకాయలు ఉన్నారు. అక్కడ ఆయన మోహన్ రావు భార్య కూడా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది. ఇతను ఏమన్నా డిఎస్ఓ ఆఫీసులో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిఎస్ఓ ఆఫీసులో ఎవరు సంతోష్ అని ప్రకాశం కొడుకు ఉన్నాడు. ఆయనకు ప్రకాశం 2 కొడుకులు అనుకుంటాను, నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం అతను వర్క్ చేస్తున్నాడు. అట్లా ప్రకాశం చిన్న కాకుండా ఇంక 2 ఉన్నారు. వాళ్ళు ఏమన్నా కోర్టులో ఎక్కడో పనిచేస్తున్నారు. అది అప్పుడు ఒక తిరుగుతున్నారని చెప్పేసి అప్పుడు జడ్జి దగ్గర తీసుకొని కోర్టులో ఉపయోగించారు. వీళ్ళకు కూడా ప్రకాశం తరఫున వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2 ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి? మోహన్ రావుకును ప్రకాశానికి. వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్?
వీళ్ళందరూ చనిపోయారమ్మా. ఓకే. వాళ్ళ అమ్మ అన్నపూర్ణమ్మని కూడా చనిపోయింది, పెద్ద కోళ్ళు. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. ఓకే. అది వాళ్ళకి ఇక్కడ ఇల్లు అమ్మేసేసుకున్నారు. మళ్ళీ ఉదయలక్ష్మి గారు అని చెప్పేసి ఉంటే ఆ కర్నూలు రోడ్లో ఒక ఇల్లు కట్టించారు. అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు. అది ఓకే. సార్, ప్రకాశం పంతులు గారి వాళ్ళ కొడుకు గారితోనా లేదా వాళ్ళ యొక్క తరం తర్వాతనా మీ యొక్క ఎవరితో? ప్రకాశము కోడలు ఒక అన్నపూర్ణం ఉంది. ఆయన కొడుకులు ప్రకాశము చిన్న ఉన్నారు. వాళ్ళిద్దరూ నాతో పాటు ఒంగోలు మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఎల్సి దాకా చదువుకున్నారు. నాతో ప్రకాశం పంతులు గారి మనవడు, ఆయన పేరు కూడా ప్రకాశమే. ఓకే. ఓకే. అది వాళ్ళ మనవల గారితో మీరు చదువుకున్నారు అంటే మూడో తరం. ఓకే. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. మన జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించి మనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు అని మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితంతో ఒక మంచి ఆధారం అండి ఇది. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలు అనుభవించి వారాలు చెప్పుకుంటూ డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో కూడా పనిచేసుకుంటూ ఎంతో కష్టపడి ఒక లాయర్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మన యొక్క రాష్ట్రానికి ప్రథమ సీఎంగా కూడా ఎదిగి స్వాతంత్ర పోరాట ఉద్యమాలలో ప్రముఖులుగా నిలబడి తెల్లవాళ్ళని హడలెత్తించిన ఒక గొప్ప వ్యక్తి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అలాంటి గొప్ప వ్యక్తి ఊరు వచ్చి ఇవాళ ఇక్కడ ఈ పరిసరాలన్నీ గమనించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు మన వీడియోలో మీకు అనిపిస్తాయండి. మనం తెలుసుకుందాం ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు. పదండి. మనం ఇప్పుడు ప్రకాశం పంతులు గారి గురించి తెలుసుకునే విషయంలో భాగంగా ఒల్లూరులో చుట్టాలు ఉన్నారు అని మనకు సమాచారం ఇందాక అందింది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఒల్లూరులోనే ఉన్నామండి. ఇక్కడ ఒల్లూరుకి సంబంధించిన వాస్తవ్యులైన పంతులు గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇంకొంచెం సమాచారం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, టంగుటూరి ప్రకాశం పంతులు గారితో మీకున్న రిలేషన్ ఏంటి, అసలు ఏంటి, ఆయన గురించి కొన్ని విషయాలు మాకు మీ మాటలు. శ్రీమాత్రే నమః. నేను నా జన్మస్థలము ఒల్లూరు గ్రామము. మా నాన్నగారు మా తాతలు అంతా కూడా ఈ దేవాలయంలో పనిచేసి ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ గ్రామంలో జన్మించినట్టు, తండ్రి గారిది ఊరైనట్టు, వాళ్ళ ఇంటి పేరు టంగుటూరు, ఇంటి పేరు టంగుటూరు, కానీ వాళ్ళ గ్రామం టంగుటూరు అని అందరూ అనుకుంటారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయనది వినోదరాయుడు వారి పొలం అని అందరూ అనుకుంటుంటారు. కానీ అమ్మమ్మ గారిది ఆ ఊరు, ఒల్లూరు తండ్రి గారిది. అయినప్పుడు ఆయన ఎంతో కష్టాలు పడి ఊర్లో గ్రామంలో రైతుల సహాయంతో స్నేహితులతో చదువుకున్నట్లుగా ఎంతో ఇబ్బంది పడి మేనమావ గారి ద్వారా కొద్దిగా చదువుకొని బాగా అభివృద్ధిలోకి వచ్చినట్టుగా మా పూర్వీకులు చెప్తుంటారమ్మా. మా నాన్నగారు ఈ దేవాలయంలో డెవలప్మెంటింగ్లో బాగా అనాదిగా కూడా ఈ దేవాలయంలో పనిచేస్తున్నాడు. ఆయన ద్వారా నాకు తెలిసిన విషయాలు ఇంతవరకే ఉన్నాయమ్మా. అది ఇప్పుడు ప్రకాశం పంతులు గారు సంబంధించిన కుటుంబంలో కొంతమంది కొడుకులు, మనవళ్ళు, వాళ్ళతో మీకు ఏమన్నా వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా? మాకైతే పూర్తిగా ఏం తెలియదమ్మా. ఇప్పుడు మనకి షిరిడి సాయిబాబా మహోత్సవంలో సాయిబాబాకి వేసిన విజయచంద్ర గారు వాళ్ళ మనవడని మాకు తెలుస్తున్నది. ఓకే. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అది ఈ గ్రామంలో ఆయన ఫస్ట్ సీఎంగా కాబోయే ముందు ఈ గ్రామంలో అక్కడ బైపాస్లో హైవేలో ఏదో మీటింగ్ పెట్టినట్టుగా నాన్నగారు చెప్తుండేవాళ్ళు. ఆయన చెప్తున్నప్పుడు కూడా నాతో చదువుకున్న వాళ్ళు సురారెడ్డి పాలెంలో పలాని వాళ్ళు ఉన్నారు, ఒల్లూరు గ్రామంలో పలాని వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తుండేవాడట. పేరులో వేడేలేదు నాకు అని చెప్తుండేవాడు మా నాన్నగారు. ఆ టైంలో ఆయన కొద్దిగా చూపు కూడా మందగించిందట, వయసుతో ఉన్నాడు కాబట్టి. అది ప్రకాశం పంతులు గారిని మీ నాన్నగారు చూశారు బాగా. అప్పుడు అంటే అప్పటికి ఆయన పెద్దవాడు బాగా. ఆయనతో మామూలుగా ప్రతిపక్షం వాళ్ళు కూడా ఆయనతో బాగుండేవాళ్ళని మా నాన్నగారు చెప్తుండేవాళ్ళు. వెళ్తూ ఆయన అందరూ అన్ని చుట్టుపక్కల గ్రామాలను పలకరించుకుంటూ బాగా ప్రతిపక్షాల అయినప్పటికీ కలిసిమెలిసి బాగుండేవాడట ఆయన అని మా పెద్దవాళ్ళు చెబుతుండేవాళ్ళు. అది ఇంకెవరన్నా ఉన్నారా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ? ఈ టంగుటూరు వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయమ్మ ఈ ఊర్లో. ప్రస్తుతం ఒక 2-3 కుటుంబాలు ఉన్నాయి. అది ఈ దేవాలయ ధర్మకర్త మండలి చైర్మన్ కూడా 87కు ముందు దాకా కూడా టంగుటూరు వాళ్ళే ఉండేవాళ్ళు. అది టంగుటూరు రామదాస్ గారు ఈ గుడికి ట్రస్ట్. అది దాన్ని ఏమంటారు, అనువంశికంగా ధర్మకర్తల మండలిగా ఉండేవాళ్ళు.
70 దాకా ఉండేవాళ్ళని మా పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు. తర్వాత ఇంక పబ్లిక్ అయిపోయింది ఇది. తర్వాత టంగుటూరు కోదండరామూర్తి గారు చేశారు. తర్వాత ఇంకా పబ్లిక్ రాజకీయంగా జరుగుతూ ఉన్నదన్నమాట. అది ఇప్పుడు ప్రకాశం పంతులు గారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఇంక ఈ ఊర్లో ఎవరిని కలవాలి? ఆ వయసు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరమ్మా, ప్రస్తుతం లేరు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఎవరు అసలు ఈ ఊర్లో వాళ్ళు ఉన్నారమ్మా, గ్రామంలో ఉన్నారు. నేను మీకు కనుక్కొని చెప్తా ఇప్పుడు నేను. అది ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రకాశం పంతులు గారి దాయాదుల్లో ఒకరైన ప్రకాశం పంతులు గారి మనవడ వరుస అవుతారు. ఆయన ఉన్నారు మన పక్కన. ఆయనతో కూడా మాట్లాడి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మనకు దొరికిద్దేమో చూద్దాము. ఓకే, నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, మీకు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏమవుతారండి? మా తాతగారు అవుతారు. మీ తాతగారు అవుతారు. మీ పేరు? ఎవరు? మీ పేరేంటండి? జగన్నాథరావు. జగన్నాథ్. టంగుటూరు జగన్నాథరావు. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? నేను విఆర్ఓగా చేశాను, ఓకే రిటైర్డ్ అయినాను. ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను. ఓకే సార్, చెప్పండి సార్, టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి మీకు తెలిసిన విషయాలు కొన్ని. బాగా అప్పటికి నేను పుట్టలేదు, ఓకే ఆ జ్ఞాపకం ఉన్నవి చెప్తాను. కానీ ఇప్పుడు ఆయన మొదట వచ్చినప్పుడు ఈ ఊళ్ళోకి వచ్చినప్పుడు మెడ్రాస్ ముఖ్యమంత్రిగా తయారైనాడు. ఓకే ఇక్కడికి వస్తే ఆయన అన్ని వేషాలు చాలా వేషాలు వేస్తాడు. అది మన నాన్నగారు చెప్తుండేవాడు. ఇట్లా ప్రకాశం ముందు మన తాతయ్య ఉన్నాడు, మన తాతయ్య ఇక్కడ చేశాడు, ఇట్లా చేశాడు, ఇట్లా చేశాడు అని చెప్పి ఇంత 5 ఏళ్ళప్పుడు ఎదురో చూశాను ఆయన్ని. ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు. ఆయన కొడుకులు ఒంగోలులో 2 ఉన్నారు. వాళ్ళు మనవాళ్ళు, వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. స్వగ్రామం ఈ ఊరు అయింది. ఆ చివర ఇల్లు ఇప్పుడు మీరున్నారు చూసారా, తమ్ముడు దగ్గర ఉన్నారు కదా, అక్కడ ఇల్లు. ఓకే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఘనంగా చేశాడు. ఓకే, చూపిస్తాను, మా నాన్నగారు చూపిస్తాను. ఓకే ఓకే చాలా పురాతనమైన ఇల్లు. మా నాన్నగారు ప్రకాశం పంతులు గారి కొడుకు గారు. ఇదే మా అమ్మగారు. ఓకే 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 అంటే అన్నదమ్ముల పిల్లలు. ఈయన టంగుటూరు కోదండరామూర్తి టెంపుల్ చైర్మన్ కదా. ఓకే, ఇక్కడ ప్రకాశం పంతులు గారి పక్కనే నిలబడి మీకు కనిపిస్తున్నాను కదా, ఇది వాళ్ళ స్కూల్లో విగ్రహం అండి. చూశారు కదా, ప్రకాశం పంతులు గారి గురించి ఎన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయో, వాళ్ళ ఊర్లో ఎంత ఆనందంగా మా ఊరు అతను అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వీడియోలో ఉన్నాయి. పూర్తి వీడియో చూడండి. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి నేను తెలుసుకొని మీకు తెలియజేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయాలు పూర్తి వీడియోలో ఉన్నాయి.